హలో అండి, ఐఎమ్ రమ్య లైఫ్ స్టైల్. ఈరోజు మీకు ఫిష్ కర్రీ చేయించబోతున్నాను. ఫస్ట్ చింతపండు నానబెట్టుకోవాలండి, తర్వాత ఆనియన్ కట్ చేసుకోవాలి. మా అత్తమ్మ వేస్తుందండి, నాకు సెట్ కాదు ఇది. తర్వాత బయట క్లీనింగ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ లైట్గా సాల్ట్ వేసి ఇలా క్లీన్ చేసిందండి. మళ్ళీ నెక్స్ట్ ఏమో లెమన్తో క్లీన్ చేసింది. ఒక 10-15 అట్లా క్లీనింగ్ ప్రాసెస్ ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, రమ్య లైఫ్ స్టైల్ ఛానల్. మీకు టిప్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి, ఎంటర్టైన్మెంట్ అన్నీ. మా అత్తమ్మ వచ్చినప్పుడు, మా అమ్మ వచ్చినప్పుడు చేయించుకుంటానండి కర్రీది. ఇది లెమన్ హాఫ్ ఇట్లా వేసి ఇట్లా క్లీన్ చేస్తుందండి. తర్వాత లైట్గా ఆయిల్ కూడా పోసి క్లీన్ చేసింది. ఇది 10-15 మినిట్స్ అట్లా ఉంటుందండి ప్రాసెస్. క్లీనింగ్ కొందరు తెలియదు అని చూపిస్తున్నాను, లాగైంది అనుకోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమ్య లైఫ్ స్టైల్. ఇది మసాలా మనకి క్లీనింగే టైం పడుతుందండి. బాయిలింగ్ కర్రీ మీకు 1 అవర్లో అయిపోతుంది, అది 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది క్లీనింగ్ అయిపోవచ్చిందండి, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇందాక మనం మసాలా వేసుకున్నామండి, ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేయాలండి ఆనియన్స్. ఫ్రై చేసేసి తర్వాత మెంతులు లైట్గా అండి, మెంతులు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, చెక్క వంటి చెక్క వేయండి. నేను 2 వేసాను, ఘాటు ఎక్కువ ఉంటుందని. ఫ్రై చేయాలండి ఇవి. ఫస్ట్ మీరు మెంతులు చేయండి, తర్వాత అవి చేయండి. తర్వాత ఫస్ట్ మెంతులు వేసేసి తర్వాత ఆనియన్స్ వేసానండి మిక్సీకి. ఈ పొడి ఉంది కదా, కింద పెట్టుకొని ఇందాక చింతపండు రసంను పిండేసి మా అత్తమ్మ ఇంకో దాంట్లో పోసి మిక్సీలో ఉన్నది కూడా కలిపిందండి. అది మిస్ అయింది వీడియో. తర్వాత ఇందాక 2 కలిపేసి దాంట్లోనే కారం, మా అత్తమ్మ ఎక్కువ వేసిందండి, కొద్ది తక్కువ వేసుకోండి మీరు చూసి. కారం, తర్వాత సాల్ట్, తర్వాత ధనియా పొడి వేసిందండి. బాగా కలపాలండి, ఇట్లా మనకు అన్నీ కలిసి అప్పుడే టేస్ట్ వస్తుందండి. తర్వాత ధనియా పొడి, పసుపు కూడా వేసిందండి. ధనియా పొడి అండి. తర్వాత ఇది పసుపు అండి వేసి బాగా కలిపిందండి. బాగా కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఇలా కలిపిందండి. తర్వాత ఆయిల్ పెట్టేసి కొన్ని జీలకర్ర, ఆవాలు, తర్వాత ఇది ఎల్లుల్లిపాయలు వేసిందండి దంచి. కొన్ని ఆనియన్స్ కాదు, ఇవి ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు ఆనియన్స్ వేసింది దంచి, అది ఎల్లుల్లిపాయలు వేసిందండి, ఆనియన్స్ కాదు. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసింది. తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిందండి. అది జీలకర్ర అనుకుంటా. తర్వాత లైట్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిందండి. వేసిన తర్వాత ఇలా బాగా ఫ్రై చేయాలండి.
ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ అలాగ. తర్వాత ఇందాక పులుసు కలుపుకున్నాం కదండి, అది పోసేయాలి. ఇది బాయిల్ అవ్వనియాలండి. ఒక 5 మినిట్స్ అలా పడుతుందండి, లాగైతుంది అనుకోకండి. ఇది బాయిల్ అయిపోయిందండి. మా అత్తమ్మ కొద్దిగా కొత్తిమీర వేసింది, తర్వాత సాల్ట్ వేసింది, మళ్ళీ సరిపోలేదని. కొన్ని ఎల్లుల్లిపాయలండి మళ్ళీ దంచి కొన్ని పులుసులో వేసిందండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు ఇందాక క్లీన్ చేసుకున్నాం కదా, దానిలో ఫిష్ పీసెస్ వేసిందండి, వేస్తుంది ఇప్పుడు కలిపేసి. ఇప్పుడు ఫిష్ పీసెస్ వేసిందండి, మీడియం ఫ్లేమ్లో పెట్టిందండి స్టవ్. ఈ ఫిష్ ముక్కలు 5 మినిట్స్లో బాయిల్ అవుతాయండి. చికెన్లా కాదుగా, చికెన్ అయితే పీసెస్ చికెన్లా కాకుండా పీసెస్ అవుతుంది హై ఫ్లేమ్లో పెడితే. ఇంకా అయిపోయిందండి 5-10